Hi friends, welcome to TechFacts Rafee. Friends, ముందుగా మీ అందరికి ఒక చిన్న సారీ చెప్పాలి. నేను లైవ్ కొంచెం డిస్టర్బ్ అయిపోయింది ప్రాపర్ గా సిగ్నల్ లేక. ఆల్రెడీ చెప్పాను నేను ఒక వాటర్ ఫాల్ దగ్గరికి విజిట్ చేయడానికి వెళ్ళాను. సో చాలా బాగా ఎక్స్‌పీరియన్స్ అయితే వచ్చింది ఆ వాటర్ ఫాల్. సో చాలా బాగుంది. అలాగే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చాలా మంది అడిగారు. సో కింద డిస్క్రిప్షన్ లో దాని లొకేషన్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక అక్కడ మాత్రం నాకు ఇది చాలా యూజ్ అయిపోయింది. ఇది Xiaomi ట్రైపాడ్ కమ్ సెల్ఫీ స్టిక్ అన్నట్టు. సో మన ఇండియాలో కూడా దీన్ని తీసుకొచ్చారు కానీ అది ట్రైపాడ్ లాగా అయితే ఉండదు. ఓన్లీ సెల్ఫీ స్టిక్ లాగే ఉంటుంది. ఇది మాత్రం మనకి సెల్ఫీ స్టిక్ కమ్ మనకి ట్రైపాడ్ లాగా యూజ్ అవుతుంది. కింద మనకి ట్రైపాడ్ బేస్ ఉంటుంది. అలాగే ఇది మనకి సెల్ఫీ స్టిక్ లాగా ఉంటుంది. సో దీని మీద మనం ఫోన్ పెట్టుకొని మన వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఆల్రెడీ దీంతో నేను ఒక 5-6 వీడియోస్ కూడా చేసినట్టున్నా మన ఛానల్లో. ఇప్పుడు మాత్రం దీన్ని నేను మన జూమ్ H1 మైక్ పెట్టుకోవడానికి ఒక ట్రైపాడ్ లాగా యూజ్ చేస్తున్నాను. ముందు పెట్టుకొని మనం మాట్లాడుకోవచ్చు. దీని గురించి ఎవరికైనా ఫుల్ డీటెయిల్స్ కావాలని చెప్పండి, ఒక వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఇక మనం ఈరోజు న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ మనకి Huawei నుంచి హానర్ ఈ మంత్లో మనకు ఒక బడ్జెట్ మొబైల్ అయితే తీసుకురాబోతుంది. దాని పేరు హానర్ 7S. ఇది ఒక 5.45 ఇంచెస్ HD+ డిస్ప్లేతో వస్తుంది. అంటే మనకి 720x1440 పిక్సెల్స్ అయితే ఉంటాయి. అలాగే దీంట్లో హైలైట్ ఏంటంటే ఫ్రంట్ సైడ్ కెమెరా మనకి 24 మెగాపిక్సెల్ కెమెరా ఉండే అవకాశం అయితే ఉంది. బ్యాక్ సైడ్ మనకి 13 మెగాపిక్సెల్ ఉంటుంది. అలాగే ఇది MediaTek 6739 ప్రాసెసర్తో అయితే వచ్చే అవకాశం అయితే ఉంది అని ఒక రూమర్ అయితే చెప్తున్నారు. కాకపోతే వీళ్ళు వాళ్ళ ఓన్ ప్రాసెసర్తో వస్తారా లేకపోతే MediaTek ప్రాసెసర్తో వస్తారా అనేది క్లారిటీ అయితే లేదు. దీనికి సంబంధించి ఒక గేమ్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఈ గేమ్లో ఒక స్పిన్ గేమ్ పెట్టారు. ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి హానర్ ప్లే లాంటి మొబైల్స్ని గిఫ్ట్గా ఇస్తారని చెప్తున్నారు. కాకపోతే అందరికి రావు, ఇవి కొంతమంది యూజర్స్కే ఇస్తారు. సో ఇలాంటివి చాలాసార్లు ట్రై చేసినాం, మనకైతే రావు. అవి ఎవరికో లక్ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తాయి అన్నట్టు. అలాగే దీంట్లో మనకి 3020 mAh బ్యాటరీ అయితే ఉంది. సో దీని అయితే వీళ్ళు బేసిక్గా సెల్ఫీ కోసం టార్గెట్ చేసేటట్టు ఒక 10,000లో దీన్ని తీసుకురావాలనే ప్లాన్లో అయితే ఉన్నట్టు మనకు దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి Huawei నుంచే. Huawei EMIUI వెర్షన్ 9.0 అది ఆండ్రాయిడ్ 9.0 పై బేస్డ్ OS అయితే రిలీజ్ చేయబోతుంది. దీనికి సంబంధించిన బీటా టెస్ట్ అయితే నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇది ఇండియాలో అలాగే వరల్డ్ వైడ్గా ఉన్న డివైస్లో అయితే వర్కౌట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ బీటా టెస్ట్ మాత్రమే. దీనికి డివైస్కి 100 మందిని అలాగే కంట్రీకి 100 మందిని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియాలో సపోర్టెడ్ డివైస్ ఏంటంటే Huawei P20 Pro, P20 Lite, అలాగే హానర్ V10, హానర్ 10, హానర్ ప్లే. ఈ డివైస్లో ఒక్కొక్క డివైస్కి 100 మంది లెక్క, ఇండియాకి 100 మంది, అంటే ఒక డివైస్కి 100 మంది అలాగే కంట్రీకి 100 మంది అన్నట్టు. సో ఇంతమందిని అయితే బీటా టెస్టింగ్ అయితే అప్లై చేసుకోమని చెప్తుంది. సో దీనికోసం వీళ్ళు ఒక యాప్ని కూడా రిలీజ్ చేశారు, బీటా టెస్టింగ్ యాప్ అన్నట్టు. సో దీన్ని వీళ్ళు హానర్ వెబ్సైట్లోంచి డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీ Huawei ఐడితో కానీ లేదంటే మీ ఈమెయిల్ ఐడితో కానీ లాగిన్ అయిపోతే సో అక్కడ మీరు అప్లై చేసుకుంటే మీ పర్టికులర్ డివైస్కి సో ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే ఆ బీటా టెస్ట్కి సంబంధించిన ఓఎస్ని అయితే వీళ్ళు రిలీజ్ చేస్తారు. మీరు దాంట్లో ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో ఏదైనా బగ్స్ ఉంటే వాళ్ళకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది సింపుల్ ఈజీ ప్రాసెస్. ఇది కూడా మనకి MIUIలో లాగే వీళ్ళు కూడా బీటా టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన లింక్ నేను కింద ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైతే ఇండియాలో Huawei P20 Pro అలాగే V10 అలాగే హానర్ 10 అలాగే హానర్ ప్లే వాడుతున్నారో వాళ్ళకి మాత్రం ఇది యూజ్ అవుతుంది. సో వాళ్ళు కింద లింక్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మీరు ఆ యాప్ని అంటే వాళ్ళ ఓన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ మనకి Xiaomi నుంచి. Xiaomi Redmi Note 5 Pro ఇది వరల్డ్ వైడ్గా ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలుసు. సో ఇప్పటికి కూడా ఇండియాలో 15,000 బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని చెప్పాలి. అఫ్ కోర్స్ నేను కూడా అదే వాడుతున్నాను అనుకోండి. సో దీనికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఇది ఇప్పుడు రెడ్ కలర్లో కూడా రాబోతుంది. సో వీళ్ళు త్వరలో అంటే ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ దీన్ని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే మనకు ఆల్రెడీ తెలుసు September 5th ఇండియాలో Redmi 6A 6 అలాగే 6 Pro లాంటి డివైస్ అయితే లాంచ్ చేయబోతున్నారు. సో దానికంటే ముందు వస్తుందా తర్వాత వస్తుందా క్లారిటీ అయితే లేదు, కానీ వీళ్ళైతే Redmi Note 5 Proకి రెడ్ కలర్ని అయితే తీసుకురాబోతున్నారు. మనకు ఆల్రెడీ తెలుసు 15,000 బడ్జెట్లో ఇప్పుడు Redmi Note 5 Pro అలాగే మనకి Nokia 6.1+ ఇప్పుడు బాగా టఫ్ కాంపిటీషన్ ఉంది. సో వీళ్ళు దీన్ని కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం ఇంకో కొత్త కలర్ని అయితే తీసుకొస్తున్నారు. ఇదంతా మనకి తెలిసిన సర్వసాధారణమైన విషయమే అన్నట్టు. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి Xiaomi నుంచి. Xiaomi Redmi 6A అలాగే Redmi 6 అలాగే Redmi 6 Pro ఇవి 3 మొబైల్స్లో కూడా డ్యూయల్ వోల్టీ సపోర్ట్ని అయితే తీసుకురాబోతున్నారు. వీళ్ళు అఫీషియల్గా ఒక ట్వీట్ అయితే చేశారు. ఇది మనకి ఆల్రెడీ తెలుసు. Redmi 6 అలాగే 6A 6 Pro ఈ 3 మొబైల్స్ మనకి September 5న అఫీషియల్గా ఇండియాలో లాంచ్ అవబోతున్నాయి. ఆల్రెడీ మనకి చైనాలో ఎప్పుడో లాంచ్ అయిపోయినాయి, కాకపోతే అక్కడ కొన్ని ప్రాసెస్ అయితే డిఫరెన్స్ ఉంటాయి. అంటే మనకి ఇండియాలో ఓన్లీ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లో తీసుకొస్తారు కాబట్టి సో వీటి స్పెసిఫికేషన్స్ అనేది ఇంతవరకు అఫీషియల్గా అయితే లీక్ అవ్వలేదు. కాకపోతే బేస్ డీటెయిల్స్ అందరికీ తెలుసు, కాకపోతే ప్రాసెసర్ విషయంలో మాత్రం క్లారిటీ అయితే వెయిట్ చేయాల్సిందే September 5 వరకు.
నెక్స్ట్ వచ్చి మనకి గూగుల్ కీబోర్డ్ నుంచి. గూగుల్ కీబోర్డ్ అంటే జీబోర్డ్ అంటారు దీన్ని. ఇది ఆల్మోస్ట్ అన్ని డివైస్లో ఉంటుంది. మనం వేరే కీబోర్డ్లు వాడుతున్నప్పుడు కూడా డిఫాల్ట్గా మనకి జీబోర్డ్ అయితే ప్రీ ఇన్స్టాల్డ్గా ఉంటుంది చాలా వరకు డివైస్లో. సో ఈ జీబోర్డ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ని రిలీజ్ చేశారు. ఈ అప్డేట్లో మనకి మన ఫేస్ యూజ్ చేసుకొని స్టిక్కర్స్ అయితే తయారు చేసుకోవచ్చు. సో దీనికోసం మీరు ఏదైనా ఒక చాట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు గూగుల్ కీబోర్డ్ కనిపిస్తుంది కదా, దాని మీద మీకు లెఫ్ట్లో ఎమోజీ ఐకాన్ ఉంటుంది. ఆ ఎమోజీ మీద లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా స్టిక్కర్స్ ఓపెన్ అవుతాయి. ఆ స్టిక్కర్స్లో మీకు పక్కకు కొత్త సింబల్ అయితే కనిపిస్తూ ఉంటుంది, మిన్స్ అని, MINS. ఈ మిన్స్ అంటే మినిమల్స్ అన్నట్టు స్టిక్కర్స్. సో దాని మీద ఒకసారి ట్యాప్ చేస్తే మీకు ఫ్రంట్ కెమెరా ఓపెన్ అయిపోతుంది. ఫ్రంట్ కెమెరాతో ఫోటో తీసుకున్న తర్వాత మీకు అక్కడ రకరకాల ఆప్షన్ చూపిస్తుంది. మీ ఐబ్రోస్ ఎలా ఉండాలి, స్పెట్స్ పెట్టుకోవాలా లేదా, గడ్డం ఎలా ఉండాలి, మీసాలు ఎలా ఉండాలి, హెయిర్ ఎలా ఉండాలి, మన ఫేస్లో స్మైల్ ఉండాలా లేకపోతే ఇంకేదైనా ఉండాలా, లిప్స్ ఎలా ఉండాలి, ఇలా రకరకాల ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. సో ఆప్షన్స్ అన్ని మీరు తీసుకున్న తర్వాత అక్కడ డన్ కొడితే ఆటోమేటిక్గా ఒక 10-15 స్టిక్కర్స్ అయితే సేవ్ అయిపోతాయి. దీన్ని మీరు వాట్సాప్లో కూడా పంపించవచ్చు. కాకపోతే వాట్సాప్లో మనకి అఫీషియల్గా స్టిక్కర్ సపోర్ట్ అయితే లేదు. వాట్సాప్, జీబీ వాట్సాప్ లాంటి వాటిల్లో స్టిక్కర్ సపోర్ట్ ఉన్నప్పటికి కూడా మనం వాళ్ళకి పంపిస్తే ఎదుటి వాళ్ళు వాట్సాప్ వాడకపోతే మాత్రం అది ఎంటీ మెసేజ్ లాగా వెళ్తుంది అసలు, లేకపోతే ఒక్కొక్కసారి మెసేజ్ కూడా వెళ్ళదు. సో దీన్ని మాత్రం మీరు జీబోర్డ్ యూజ్ చేసే స్టిక్కర్ పంపిస్తే మాత్రం ఒక ఫోటో రూపంలో మాత్రం పంపిస్తూ ఉంటుంది. సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. కాకపోతే వాట్సాప్లో మనకి ఇప్పటికీ లేదు. కాకపోతే ఇతర ప్లాట్ఫామ్స్ అంటే మనకి టెలిగ్రామ్ కానీ, స్నాప్చాట్ కానీ ఇలాంటి వాటిల్లో మాత్రం స్టిక్కర్ సపోర్ట్ అయితే ఉంది. సో వీలైతే త్వరలోనే మనకి వాట్సాప్లో కూడా తీసుకొస్తే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దీంట్లో మన ఫేస్ యూజ్ చేసుకొని తయారు చేసుకోవడం కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ మనకి వన్ప్లస్ నుంచి. వన్ప్లస్ ఈరోజు ఒక విచిత్రమైన ట్వీట్ చేసింది. ఆ ట్వీట్లో సింపుల్గా ఒక క్యాలెండర్ పెట్టి ఆ క్యాలెండర్లో January 15th 2019 హైలైట్ చేసి పెట్టారు. అంటే మనకి 2019 January 15th వీళ్ళు అనౌన్స్మెంట్ చేస్తున్నారని ఒక హింట్ అయితే ఇచ్చారు. అలాగే దాని కింద 3 to 4 అని టైం అయితే పెట్టారు. మేబీ ఇది టైమా లేకపోతే క్వార్టర్స్ అనేది క్లారిటీ అయితే లేదు. సో రిపోర్ట్ ప్రకారం ఏంటంటే వీళ్ళు January 15th 2019 మనకి 5G మొబైల్స్ గురించి ఒక అనౌన్స్మెంట్ అయితే చేసే అవకాశం అయితే ఉంది అని ఒక రిపోర్ట్ అయితే చెప్తుంది. అలాగే కింద 3 to 4 ఏమో మేబీ ఈ మొబైల్స్ థర్డ్ కానీ ఫోర్త్ కానీ క్వార్టర్స్లో వచ్చే అవకాశం అయితే ఉంది అనుకోవచ్చు. ఒకవేళ OnePlus 60 ఆ రోజు రిలీజ్ చేస్తారంటే అది కూడా కాదు. ఎందుకంటే OnePlus 60 మనకి అక్టోబర్లోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది 5G మొబైల్ గురించి అనౌన్స్మెంటే అని ఒక క్లారిటీ అయితే ఉంది. సో ఇలా ఓపెన్గా పెడితే మనం 1,00,000 రిపోర్ట్స్ రాసుకోవచ్చు. కాకపోతే దీంట్లో ఉన్న హైలైట్ రిపోర్ట్ అంటే ఇదే అన్నట్టు 5G మొబైల్ మీద వర్క్ చేస్తున్నారు. మేబీ థర్డ్ ఫోర్త్ క్వార్టర్స్ ఆఫ్ 2019లో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది అని ఒక క్లారిటీ అయితే వచ్చింది. నెక్స్ట్ న్యూస్ మనకి గూగుల్ నుంచి. గూగుల్ Pixel 3 అలాగే Pixel 3 XL ఇవి రెండు మొబైల్స్ గురించి రోజు ఏదో ఒక హైప్ క్రియేట్ అవుతూనే ఉంటుంది. రోజు ఏదో ఒక ఇమేజ్ లీక్ అయిందని, స్పెసిఫికేషన్స్ లీక్ అయిందని, ఫోటో లీక్ అయిందని, అక్కడ కనపడిందని, ఇక్కడ కనపడిందని వీళ్ళు హైప్ క్రియేట్ చేస్తారో తెలియదు, లేకపోతే నిజంగానే లీక్ అవుతే క్లారిటీ అయితే లేదు. కానీ సో ఈరోజు కూడా మనకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే బయటకు వచ్చింది. సో అమెరికాలో ఒక వ్యక్తి క్యాబ్లో వెళ్తూ Pixel 3 డివైస్ని క్యాబ్లో మర్చిపోయి దిగి వెళ్ళిపోయాడంట. సో ఆ క్యాబ్ డ్రైవర్కి ఆ Pixel 3 డివైస్ దొరికి అతను ఫొటోస్ అయితే షేర్ చేశాడు. సో అలాగే దీనికి ఆల్రెడీ తెలుసు Pixel 3 అలాగే Pixel XL3 ఈ రెండు డివైస్ దొంగతనానికి గురైనాయి. సో చాలామంది మా దగ్గర రెడీగా ఉన్నాయి, స్టాక్ మీకు కావాలంటే అమ్ముతాము, $2,000 అమ్ముతామని టెలిగ్రామ్ గ్రూప్స్లో షేర్ చేయడం. కొంతమంది యూట్యూబర్స్ కూడా మాకు కూడా ఆఫర్లు వచ్చినాయి కావాలని అడుగుతున్నారు. సో దీనికి మేము కొనాలా వద్దా అనే డౌట్ అయితే ఉందని యూట్యూబ్లో వీడియోలు కూడా చేస్తున్నారు. సో ఇదైతే హైప్ క్రియేట్ చేస్తున్నారా లేకపోతే నిజంగానే దొంగతనం జరిగిందా అనేది క్లారిటీ అయితే లేదు. కానీ ఈరోజు మాత్రం అమెరికాలో ఒక వ్యక్తికి మాత్రం క్యాబ్లో Pixel XL3 డివైస్ దొరికిందని ఆ క్యాబ్ డ్రైవర్ చెప్పాడని మనకు ఒక రిపోర్ట్ అయితే ఉంది. సో ఇదైతే మనకి అక్టోబర్లో లాంచ్ అవబోతుంది. Pixel 3 అలాగే Pixel XL3 ఈ రెండు డివైస్ గురించి మనకి అక్టోబర్లో ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ న్యూస్ మనకి 10R నుంచి. 10R అంటే తెలుసుగా మనకి అమెజాన్ సబ్ బ్రాండ్ లేకపోతే అమెజాన్ బేస్డ్ కంపెనీ అని చెప్పాలి మొబైల్స్లో. సో మన ఇండియాలో 10RE, 10RD, 10RG అని 3 మొబైల్స్ని లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసింది. ఈ సంవత్సరం 10RD2 అనే ఒక మొబైల్ కూడా లాంచ్ చేసింది. సో దీంట్లో వాళ్ళ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే 10RE మొబైల్కి Android 8.1 Oreo అప్డేట్ అయితే అఫీషియల్గా రోల్ అవుట్ చేశారు. సో ఎవరైతే 10RE మొబైల్ వాడుతున్నారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి, మీకైతే అప్డేట్ వచ్చింది. సో నిన్న కూడా నన్ను ఎవరో లైవ్లో కూడా అడిగారు 10REకి అప్డేట్ వస్తుందా అని. సో నిన్న వరకు అయితే క్లారిటీ లేదు, కానీ ఈరోజు మాత్రం ట్వీట్ చేశారు వీళ్ళు 10R వాళ్ళు అఫీషియల్గా. సో 10RE ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు ఒకసారి అప్డేట్ చెక్ చేసుకోండి, మీకైతే అప్డేట్ వచ్చింది. సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. बाय बाय. हेलो दोस्तों, अगर आपको हमारा ये वीडियो पसंद आया तो प्लीज हमारे चैनल को लाइक, कमेंट एंड सब्सक्राइब करना मत भूलिए। दोस्तों हमारे YouTube पेज पे बेल आइकॉन को प्रेस करना मत भूलिएगा।